అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం. కథలోకి వెళ్లే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇంతకు ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మనసు. రచన గుడిపాటి కనకదుర్గ. మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. పెళ్లిపీటల మీద కూర్చున్న నాకు ఇది నిజమా అనిపిస్తోంది. నాకేనా పెళ్లి జరిగేది అనిపిస్తోంది. కానీ అది అక్షరాల నిజమని నా పక్కన కూర్చున్న వ్యక్తిని చూస్తేనే అర్థమవుతుంది. కళ్యాణ వేదిక మీద ఎవరూ లేరు. హాల్లో దూరంగా ఒకరిద్దరు కనిపిస్తున్నారు. నిజానికి అది హాల్ కూడా కాదు, మా ఇంటి దగ్గరలో ఉన్న గుడి. నా మనసు అక్కడ జరుగుతున్న తంతు మీద లేనేలేదు. నా కొడుకు చిన్ను మీద ఉంది. వాడేం చేస్తున్నాడో, ఏమైనా పెట్టారో లేదో, కనీసం పాలైనా ఇచ్చారో లేదో, లేవగానే నా కోసం వెతుక్కుంటున్నాడో ఏమో. ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. అడుగుదామంటే ఎవరూ దరిదాపుల్లో కనపడటం లేదు. పురోహితుడు చెప్పింది యాంత్రికంగా చేస్తున్నాను. ఈ పెళ్లితంటూ నాకు నా పక్కనున్న వ్యక్తికి కూడా మొదటిసారి కాదు. ఆ వ్యక్తి కొడుకు మాత్రం అక్కడే కూర్చుని ఏదో తింటున్నాడు. పిల్లాడు తెల్లగా బాగున్నాడు. వాడికి నేను అమ్మస్థానంలో వెళ్తున్నాను. వాడి పేరేమిటో. నిండా 3 ఏళ్లు కూడా ఉండవేమో. అయినా జీన్స్ ప్యాంటు వేసుకుని తిరుగుతున్నాడు. నా పక్కన కూర్చున్న వ్యక్తి పురోహితుడు చెప్పింది శ్రద్ధగా చేస్తున్నాడు. అతన్ని చూస్తే నాకెందుకో ప్రేమ కలగటం లేదు. ఎందుకని ఏమో. అసలు నాకిప్పుడు రెండో పెళ్లి అవసరమా? నా జీవితం ఎట్టుపోతోంది? నా భావాల్ని, ఆలోచనల్ని ఎవరైనా పట్టించుకుంటున్నారా? నేనొక మనిషినని అనుకుంటున్నారా లేదా? జీవితంలో ఎప్పుడూ స్వతంత్రం లేదు. అనుకోకుండా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజమే, చిన్నప్పటి నుంచి కట్టుబాట్లే. డిగ్రీ కాగానే అందరూ చదివింది చాలే, ఉద్యోగాలు చేయాలా ఊళ్ళేలాలా అని వెనక్కి లాగిన వాళ్లే. తనకి పక్క ఊరికి వెళ్లి పీజీ చేయాలని ఉండేది. ఊరు దాటి చదవంటే అమ్మా నాన్న ఇద్దరూ ఇష్టపడలేదు. మేమున్న ఊళ్ళో పీసీ లేకపోవడం ఒకటి, డబ్బు ఇబ్బంది మరోటి. మొత్తానికి నా చదువు మూలన పడింది. నాన్నకి నా పెళ్లి ఎప్పుడు చేసేద్దామా, ఎప్పుడు బాధ్యత తీర్చుకుందామా అని తహతా మొదలైంది. ఆ ఆలోచన ఆయన్ని నిలవనివ్వలేదు. నాకు చదువు కోరిక తీరలేదు. నా మాటకి ఎవరైనా విలువిస్తే కదా. చివరికి వివాహానికి తలవంచాల్సి వచ్చింది. పెళ్లి కొడుకుది ఏదో టెంపరరీ ఉద్యోగమన్నారు. పెళ్లిళ్ల పేరయ్య కుదిర్చాడు. నాన్న జాతకాలు తిరిగేసి ముహూర్తం పెట్టించారు. పెళ్లి ఎలా జరిగిందో ఏమో నాకే గుర్తులేదు. ఫోటోలు కూడా పెద్దగా లేవు. నాన్న పొదుపుగా పెళ్లి చేసేశారు. కారణం, నాన్నకి సరైన ఉద్యోగం లేదు. జాతకాలు చెప్తే వచ్చే ఆదాయమే మా కుటుంబానికి ఆధారం. నా భర్త నెలలోపు వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు. కాని నెలలోపే స్కూటర్ యాక్సిడెంట్ లో మరణించిన వార్త పిడుగులా వచ్చిపడింది. అమ్మా నాన్న కంటికి మంటిగా ఏకధారగా ఏడ్చారు నన్ను పట్టుకొని. దురదృష్టం నా మొహాన రాసిపెట్టుందని ఆ బాధలో నన్ను తిట్టిపోశారు నాన్న. ఆయన జాతకాలు చెప్పే పాండిత్యం ఏమైందో. నా జాతకంలో గ్రహాలు ఎదురు తిరిగాయి. చిత్రంగా నాకు ఏడుపు రాలేదు. అసలు నా భర్తతో నాకెలాంటి అనుబంధం లేనేలేదు. దేన్ని తలుచుకుని ఏడవాలి? ఇద్దరం కలిసి ఏ హనీమూన్ కి వెళ్లలేదు. ఏళ్ల తరబడి సహజీవనమూ చేయలేదు. ఇద్దరి మధ్య తీపి గుర్తులేమీ లేవు. మరి ఏడుపెలా వస్తుంది? అయినా ఏడవకపోతే బాగుండదేమోనని మొహం విచారంగా పెట్టుకుని మాత్రం కనబడేదాన్ని. కాని గర్భవతినని తెలిసినప్పుడు మాత్రం మొదటిసారిగా విపరీతంగా ఏడ్చాను. నా జీవితానికి ఓ గమ్యం లేదు. మరో పసిప్రాణాన్ని ఈ లోకంలోకి తీసుకొచ్చి ఎలా పెంచాలి? ఇప్పుడేం చేయాలి? అమ్మా నాన్న జీవించవల మాదిరి అయిపోయారు. చుట్టుపక్కల వారు నన్ను చూస్తేనే అశుభంలా భావించి తప్పక తిరిగేవారు. చుట్టూ ఉన్నవారి వల్ల చచ్చిపోతానేమోనన్న భయం కూడా కలిగేది. ఆ వాతావరణం తట్టుకోవటం కష్టమైపోయింది. నాకు పుట్టిన కొడుకుని చూసుకున్న తర్వాత నా కళ్ళ నీళ్లు ఇంకిపోయాయి. వాడెంత అందంగా ఉన్నాడో. తెల్లటి తెలుపు, పాలబుగ్గలు, మొహాన్ని కప్పేసే జుట్టు, గుప్పెట్లు మూసుకొని నిద్రలోని నవ్వుకునే నా కొడుకుని చూస్తూ గంటలు గంటలు గడిపేదాన్ని. నేను వద్దు వద్దంటుంటే పెళ్లి చేశారు. ఆ పెళ్లి పెటాకులైంది. ఆ ప్రభావమో ఏమో, నాన్న పట్టుదలలు, రూల్సు, సాంప్రదాయాలు అన్నీ మాయమైపోయాయి. అంత చిన్న వయసులో నేనున్న పరిస్థితిని చూసి నాన్న కుమిలి కుమిలి ఏడ్చిన రోజులు ఉన్నాయి. బీఈడీ చేయించి ఎవరెవరినో పట్టుకుని నన్ను టీచర్గా చేయించేదాకా ఆయన నిద్రపోలేదు. నా చదువు కోసం ఆయన అప్పులు కూడా చేశారు. అమ్మ అప్పడాలమ్మి, ఊరగాయలమ్మి కొంత డబ్బు సంపాదించింది. ఎప్పుడైనా నేను దిగులుగా ఉంటే నాన్న నాకు ధైర్యం నూరిపోసేవారు. నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలమ్మా, ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు. ఇప్పుడు మాటలనేవాళ్ళు ఓ రూపాయి కూడా సహాయం చేయరు.
నువ్వు టీచర్ అయితే రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్ వస్తుంది అని చెప్తూ ఉండేవాళ్ళు. నిజంగా నాకు ఉద్యోగం రాగానే ఆయనకి మరణం కూడా వచ్చేసింది. నా అత్తగారు నా భర్త పోయినప్పుడొచ్చి చుట్టం చూపుగా నా జాతకం మంచిది కాదని 4 తిట్టి వెళ్లిపోయింది. దాంతో నాన్న నాకు కొడుకు పుట్టినప్పుడు కూడా వాళ్ళకి తెలియనివ్వలేదు. అమ్మ చాదస్తంగా వాళ్ళకి తెలియచేయటం మన ధర్మం కదా అంటూ ఏదో చెప్పబోతే నాన్న బాగా కేకలేశారు. పోయినవాడు ఎలాగూ పోయాడు, మన అమ్మాయితో వాళ్ళబ్బాయి నెలన్నా కలిసి ఉన్నాడా? ఇంకా ఈ వయసు నుంచి వాడి జ్ఞాపకాలతో చచ్చే వరకు బతకాలా? మనవన్ని చూసి మురిసిపోయి వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. ఆఖరికి మన అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పని మనిషిని చేస్తారు. అర్థమైందా అంటూ అరిచారు. వాళ్ళు రాకూడదని ఆయన కోరిక. అలాగే జరిగింది కూడా. వాళ్ళు రానేలేదు. నాన్న నా భవిష్యత్తు గురించిన దిగులుతోనే మరణించారు. అమ్మ, నేను, నా కొడుకు మిగిలిపోయాం. నా కొడుక్కి పేరు కూడా లేదు. చిన్ని అని పిలవటం అలవాటైపోయింది. వాణ్ణి వదిలేసి స్కూల్కెళ్లేదాన్ని. నేను వచ్చే వరకు వాణ్ణి అమ్మ చూసుకునేది. కాని అమ్మ ఎందుకో మరీ దిగులుగా ఉంటుంది ఈ మధ్య. డబ్బు ఇబ్బందులు కూడా అంతగా లేవు. అయితే అమ్మకి మైల్డ్ గా హార్ట్ అటాక్ వచ్చి ఎలాగో కోలుకుంది. నేను కూడా పోతే నీ బతుకెట్లాగే అని చీటికి మాటికి బాధపడేది. ఆవిడ మనసులో ఏముందో తెలీదు కాని చుట్టుపక్కల వారితో పరిచయాలు పెంచుకుంది. వాళ్లలో శ్రీలక్ష్మి అనే ఆవిడ తరచూ మా ఇంటికి వస్తూ ఉండేది. మంచి చెడ్డ మాట్లాడి సలహాలిస్తూ గంటల తరబడి కూర్చునేది. నాకు మళ్లీ పెళ్లి చేయాలని అమ్మ సంకల్పమేమో తెలీదు కాని శ్రీలక్ష్మి నాకు సంబంధం తెచ్చింది. నేను తెల్లబోయాను. ఏదో అనేటంతలోనే, నేనున్నన్నాళ్ళు నీకు తెలీదు శాంతి, నీకు తోడు కావాలి. రేపు నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలి కదా, నీకు మళ్లీ పెళ్లి తప్పకుండా చేస్తాను అంది దృఢంగా. నాకు నవ్వొచ్చింది. 3 ఏళ్ల పిల్లాడి తల్లిని పెళ్లి చేసుకునేంత విశాల హృదయం ఉన్న మగవాళ్ళెవరమ్మా అన్నాను. అమ్మ మాటలు కొట్టిపారేస్తూ, లేదు లేదు, శ్రీలక్ష్మి ఆంటీ అన్నీ చెప్పింది. తనకి తెలిసిన అబ్బాయి ఉన్నట్ట. తల్లి తండ్రి ఈ మధ్య పోయారట. భార్య బిడ్డని కని ఏదో జబ్బు చేసి పోయిందట. బ్యాంకులో ఉద్యోగం. చాలా మంచివాడని చెప్పింది. నెమ్మదస్తుడట. కొడుకుని చూసేవాళ్లు లేక మళ్లీ పెళ్లికి సిద్ధపడ్డాడట అని చెప్తుంది. అమ్మా, అతనికి కొడుకున్నాడు. వచ్చినమ్మాయి చూస్తుంది. బానే ఉంది. నాలాగా కొడుకున్న అమ్మాయిని చేసుకుని అతను ఆ పిల్లాన్ని బాగా చూడాలిగా. అమ్మ నా మాటల్ని పట్టించుకోలేదు. నన్ను ఫార్మాలిటీగా చూపించింది. అసలు పెళ్లి చూపులని కూడా నాకు తెలీదు. అమ్మ చెప్పనూ లేదు. ఇల్లంతా శుభ్రంగా ఉంది. ఒకరోజు స్కూల్ నుండి వచ్చేసరికి శ్రీలక్ష్మి ఆంటీ కూర్చుని ఉంది. మరో కొత్త వ్యక్తి కనబడ్డాడు. ఎవరో కొత్త వ్యక్తి అనుకున్నాను గాని పెళ్లి కొడుకన్నా ఆలోచనే రాలేదు. నేనంత పరిశీలనగా కూడా చూడలేదు. అసలు నా అవతారమే భయంకరంగా ఉంది. స్కూల్లో వాగి వాగి బాగా అలసిపోయి ఉన్నాను. రేగిపోయిన జుట్టు, పసుపు ఎరుపు కలిసిన కాటన్ చీర, జిడ్డు కారుతున్న మొహం. అమ్మ ఏదో చెప్తే నమస్కారం అని చెప్పి గదిలోకి వెళ్లిపోయాను. అతను నన్ను ఏ ప్రశ్నలు అడగలేదు. వెళ్లిపోయాడు. అతనే పెళ్లి కొడుకని అమ్మ తర్వాత చెప్పింది. తెల్లమొహం వేశాను నేను. తర్వాత స్కూల్ ఇన్స్పెక్షన్. ఆ హడావిడిలో అన్ని విషయాలు మర్చిపోయాను. ఈలోపు అమ్మ నా పెళ్లికి ముహూర్తం పెట్టించేసింది. అబ్బాయి ఇష్టపడ్డాడు చాలు. ఈ రోజుల్లో ఓ బిడ్డ తల్లిని చేసుకోవటానికి ఎవరు ఇష్టపడతారు చెప్పు అంటూ నాకు నచ్చ చెప్పడం మొదలుపెట్టింది. మొదటిసారిగా అమ్మతో ఘర్షణ పడ్డాను. నాకు ఎన్నో అనుమానాలు. నన్ను చేసుకుంటాడు నిజమే, నా బిడ్డని కూడా చూడాలిగా ప్రేమగా. అది తేల్చుకోకుండా నేను పెళ్లి చేసుకున్నా సుఖపడగలనా? అదే ప్రశ్న అమ్మని అడిగాను. అమ్మ, చిన్నిని కూడా చూడాలి కదా, వాణ్ణి బాధ పెడితే నేను సహించగలనా? అమ్మ తేలిగ్గా నవ్వేసింది. వాడి గురించి దిగులు నీకెందుకే? అతను చూసినా చూడకపోయినా నేను లేనా? వాణ్ణి నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకోను? వాణ్ణి చూసుకున్నప్పుడు నన్ను కూడా అలాగే చూసుకో. ఈ పెళ్ళెందుకిక? అమ్మ మొహం ఉదాసీనంగా అయిపోయింది. ఆడపిల్ల ఒంటరిగా బతకలేదమ్మా. నేను చెప్పినట్టు విను అంది. పోనీ నేనతనితో చిన్ని విషయం మాట్లాడనా అని అడిగాను. నీ పిచ్చిగాని ఇప్పుడేం చెప్తాడే? చక్కగా చూస్తానంటాడు. అదేమైనా పేపర్ మీద సంతకమా? తర్వాత చూడకపోతే? నీ పెళ్లి అయిపోని, చిన్నికేం భయం లేదు. నా దగ్గర ఉంచుకుంటాను. అప్పుడప్పుడు తీసుకొచ్చి చూపించి వెళ్తూ ఉంటాను. మెల్లిగా అలవాటు చేద్దాం. ముందే నువ్వు పిల్లాడితో వెళ్తే అతనికి కూడా ఇష్టం కావాలిగా. మనం అంత భయపడుతున్నాం. అతని కొడుకుని నేనే పెంచాలి కదమ్మా. అమ్మ 2 నిమిషాలు మాట్లాడలేదు. తర్వాత మెల్లిగా, ఇదేనమ్మా మన సాంప్రదాయంలో ఉన్న లోపం. మగవాడికున్న స్వేచ్ఛ ఆడదానికి లేదు. పిల్లాడి కోసం పెళ్లి చేసుకుంటున్నట్టు అతను ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. నీ బిడ్డకి ఓ తండ్రి కావాలి, కానీ అది గట్టిగా చెప్పలేని పరిస్థితి. ఏదైతే నేంలే,
నేనున్నన్నాళ్ళు వాణ్ణి చూస్తాను. తర్వాత చదువులకి అవేవో రెసిడెన్షియల్స్ ఉంటాయిగా, అందులో పడేయ్. నాకు ఏడుపొచ్చింది. నువ్వు నీ కూతురి గురించి ఆలోచిస్తున్నావు, మరి నా కొడుకు గురించి ఆలోచించకుండా నా దారి నేనెలా చూసుకోనమ్మా? ముందు ఈ పెళ్లి కాని తర్వాత ఆలోచిద్దాం అంటూ అమ్మ నా నోరు నొక్కేసింది. అప్పటినుండి నాకు మనశ్శాంతి కరువైంది. రోజు అమ్మతో ఘర్షణ పడేదాన్ని. భూమి గుండ్రంగా ఉన్నట్టు నా పెళ్లి దగ్గరికి వచ్చి సంభాషణ ఆగిపోయేది. కోపం వచ్చి అన్నం కూడా మానేసేదాన్ని. అమ్మ అదేమీ పట్టించుకోకుండా పెళ్లి ఏర్పాట్లలో పడిపోయింది. పెళ్లి ముహూర్తం సమీపిస్తోంది. ఎంత సింపుల్ గా అనుకున్నా వేళాలు తప్పలేదు. నా మనసంతా చిన్ని చుట్టూ తిరుగుతోంది. వాణ్ణి పెళ్లికి తీసుకురావడానికి ఇష్టపడలేదు అమ్మ. వద్దంటున్నా వినకుండా తెలిసిన వాళ్ళింట్లో అట్టిపెట్టింది. వాళ్ళు వీణ్ణి పట్టించుకుంటున్నారో లేదో నా మనసంతా ఒకటే పీకేస్తోంది. పెళ్లి ఎలా జరిగిందో నాకే తెలీదు. పక్కన కూర్చున్న మనిషిని చూద్దామన్న కుతూహలం కూడా నాకు లేదు. నా కొడుకు గురించి ఆలోచిస్తున్నాను. మెడలో మంగళసూత్రం పడింది. మొహాన బొట్టుతో నా మొహం నాకే కొత్తగా కనపడుతోంది. మాటి మాటికి అద్దం చూసుకుందామనిపిస్తోంది. పెళ్లి కార్యక్రమాలు కాగానే నా భర్త సెలవు లేదని బ్యాంకులో ఇన్స్పెక్షన్ అని వెళ్లిపోయాడు. త్వరలో వచ్చి తీసుకెళ్లిపోతానని అమ్మతో చెప్పాడు. ఆ రోజు సాయంత్రం చిన్నిని కాళ్ల మీద ఉయ్యాల ఊపుతున్నాను. వాడు చిన్న బనీన్ వేసుకున్నాడు. వాడు నాకు ప్రతి నిమిషం ముద్దుగానే ఉంటాడు. అమ్మా, నువ్వు బావున్నావు అన్నాడు ఉన్నట్లుండి వాడు. నేను వాడిని గాఢంగా ముద్దు పెట్టుకున్నాను. అమ్మా, నువ్వెక్కడికైనా వెళ్తావా? నేను అమ్మమ్మ దగ్గర ఉండాలా? వాడు పెద్ద ఆరిందిలా అడిగాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అమ్మ వీడిని అప్పుడే మానసికంగా ప్రిపేర్ చేస్తుందన్నమాట. నిన్ను వదిలి నేనెక్కడికెళ్తాను? నువ్వు కూడా వస్తావు అన్నాను దృఢంగా. అమ్మ అక్కడే ఏదో సర్దుతోంది. నువ్వలా నేర్పకు, నా దగ్గర ఉంచుకునేందుకు వాణ్ణి సిద్ధం చేస్తున్నాను. కొన్నాళ్ళవని నేను తీసుకొస్తానని చెప్పాగా అంది విసుగ్గా. అబ్బాయి నిన్ను ఎల్లుండి తీసుకెళ్తాడట అంది మళ్ళీ. ఎల్లుండేనా? అవును, ఆడదిక్కులేని ఇల్లు. ఎన్నాళ్ళుంటాడు? నువ్వు స్కూల్కి వెళ్ళటానికి అక్కడి నుంచి కూడా వీలేనట. సిటీ బస్సు సౌకర్యం కూడా ఉందట. నేనేమీ వినలేదు. చిన్నితో క్యారమ్స్ ఆడుతూ కూర్చున్నాను. వాడికి ఇంకా చేత కాదు. స్ట్రైకర్తో కాయిన్ని కన్నం దాకా తోసుకొస్తాడు. చిన్నిని వదిలి వెళ్లాలంటే క్షోభగా ఉంది నా మనస్సు. పోనీ అతనితో ముందే చెప్పేస్తే చిన్నితో సహా వస్తానని. ఏదో జంకు నన్ను వెనక్కి లాగుతోంది. ఒక వివాహం దెబ్బతిన్న కారణంగా వచ్చిన భయమా ఇది? ఏమో, ఈ భయపడే జబ్బు నాకేనా? ప్రతి భార్యకి ఉంటుందా? భర్తకి ప్రతి విషయంలోనూ ఎస్ బాస్ అనకూడదని తోటి టీచర్లతో వాదించి నేను ఇవాళ నా కొడుకు నాతోనే ఉంటాడని అడగటానికి సంకోచిస్తున్నాను. అతని మనసులో మాటేమిటో తెలీదు. అతను నా కొడుకుని చూసి ఉంటాడు. కాని ఏ అభిప్రాయం చెప్పలేదు. దగ్గరికి పిలవలేదు. ప్రేమగా ఆప్యాయంగా పేరన్న అడగలేదు. రేపు వాడి భవిష్యత్తు ఏమిటి? ఎలా ఉండబోతోంది? ఇది నా మనసును వేధిస్తున్న ప్రశ్న. నువ్వు ప్రతి ఆదివారం వచ్చి చిన్నితో గడపొచ్చు. ఎక్కడో దూరాన ఉన్నాడని బాధపడక్కర్లేదు. అమ్మ తన కూతురు గురించి తాపత్రయపడుతుంటే నేను నా కొడుకు గురించి తాపత్రయపడుతున్నాను. వాడికి అమ్మ ప్రేమను ఎప్పటినుంచి దూరం చెయ్యాలా అనుకున్నా. ఎల్లుండి గిర్రున తిరగొచ్చింది. అమ్మ 2 సూట్ కేసులు, ఓ బుట్ట రెడీ చేసింది. నానా హైరాణ పడి పచ్చళ్ళు, ఏవో తినుబండరాలు, చలిమిడి అన్నీ చేసింది. నా భర్త అన్న టైంకి వచ్చేశాడు. అతనితో పాటు ఇంకెవరూ రాలేదు. తల్లి తండ్రి లేరు. బంధువులు ఉన్న ఆడపిల్లని చేసుకోనన్నాడని అందరూ దూరమయ్యారు. ఇంట్లో ఓ పనిపిల్ల సహాయంతో కొడుకుని చూసుకుంటున్నాడు. అతను రాగానే కొడుకుతో అదిగో అమ్మా అని చూపించాడు. నాలో ఉన్న సహజ సంకోచం వాణ్ణి ఎత్తుకునేటట్టు చేసింది. అతనేమైనా అనుకుంటాడేమోనని వాడిని ముద్దు పెట్టుకున్నాను. నా భర్తని ఆనందపరచటం ప్రారంభించానా? నాలో ఎందుకీ బలహీనత? నాకున్న మొహమాటం అతనికి లేదు. అదిగో అమ్మా అని ధైర్యంగా కొడుక్కి చూపించాడు. అడుగో మీ నాన్న అని చెప్పే ధైర్యం నాకుందా? ఎందుకిలా నా నోరు మూతపడిపోయింది? నా మనసులో ఏవేవో ఆలోచనలు. అతని కొడుకు చాలా బాగున్నాడు. తెల్లటి తెలుపు, ఒత్తైన జుట్టు, ముద్దుగా ఉన్నాడు. గోళ్లు కూడా నీటిగా కత్తిరించి ఉన్నాయి. వాడు చిన్ని ఒకటే వయసు కావచ్చు బహుశా. నీ పేరేంటి అడిగాను. ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని. సాకేత్ అన్నాడు. సాకేత్, నా భర్త నుండి వచ్చింది సమాధానం. అతను అప్పుడు కూడా నా కొడుకు పేరు అడగలేదు. భోజనానికి ముందు వాష్ బేసిన్ దగ్గర సోప్తో చేయి కడుక్కొని మరి వచ్చాడు సాకేత్. మంచి అలవాటే అనుకున్నాను మనసులో. భోజనం చేయగానే ఇద్దరు గదిలో పడుకున్నారు. నేను చిన్నీకి అన్నం తినిపించాను. ఎలాగో ఏడుపు ఆపుకొని కళ్ళు తుడుచుకున్నాను. మెల్లిగా దొడ్లోకి తీసుకెళ్లి, నాన్న, అమ్మమ్మని ఏడిపించకుండా వేళ్లకి అన్నం తినేయ్. అల్లరి చేయకు, నేను మళ్లీ వచ్చి నిన్ను తీసుకెళ్లిపోతాను
అని వాడికి ఏవేవో చెప్పాను. వాడు ఏవో చెకోడీలు తింటున్నాడు. వాడికేం తెలుస్తుంది నా బాధ? అన్నింటికీ తలూపుతున్నాడు. వాణ్ణి విడిచి ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా లేను. వాడు ఉండగలడా? నేను ఉండగలనా? అమ్మా, మనింటికి వచ్చినాయన పేరేమిటి? పేరా అనుకున్నాను. నాకే గుర్తులేదే. ఆ కమలాకర్రావో ఏదో కమల్ అంటారట చెప్పాను వానికి. నేను ఫ్రెష్ అయి వచ్చేసరికి చిన్ని సాకేత్ టీవీలో డిస్కవరీ ఛానల్ చూస్తున్నారు. అమ్మా, వేడికి కూడా టీవీలో ఇదే ఇష్టమట. చిన్ని సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. వాడు వీడు అంటే కమల్ ఏమనుకుంటాడోనని భయపడ్డాను. కాని అతను మౌనంగా టీవీ చూస్తున్నాడు. బహుశా ఎక్కువ మాట్లాడనుకుంటాను. మర్యాదకైనా చిన్నిని పలకరించొచ్చు కదా. ఏమిటి మనస్తత్వం? నా కొడుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోగలనా? ఆలోచిస్తూనే రెడీ అయిపోయాను. కమల్ ఎప్పుడు రెడీ అయ్యాడో తెలీదు. వరండాలో పచార్లు చేస్తున్నాడు. అతను కారు పిలిపించాడు. సూట్ కేసులు పెట్టాం. అమ్మ చాదస్తంగా డిక్కీ అంతా సామాన్ నింపింది. నా మొహంలో సంతోషం లేదు. కొత్త కాపురానికి, కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నానన్న ఆనందమూ లేదు. చిన్ని ఒంటి మీద చొక్కా కూడా లేదు. బనీన్తోనే ఉన్నాడు. చిన్ని, అమ్మ గేట్ దగ్గర నిలబడ్డారు. నేను కార్ దగ్గరికి అడుగేశాను. సడన్ గా అతను వెనక్కి తిరిగి చూసి మొహం చిట్లించాడు. నా వంక కోపంగా చూశాడు. నాకు అర్థం కాలేదు. ఏమిటిది అన్నాడు తీవ్రంగా. అమ్మ భయపడిపోయింది. ఏమైంది బాబూ అంది కంగారుగా. చిన్నిని రెడీ చేయలేదేం? వాడు రావటం లేదా? అంతే తీవ్రంగా అడిగాడు. అమ్మ నేను మొహాలు చూసుకున్నాం. ఒక్క క్షణం ఏం మాట్లాడాలో తెలియలేదు. వీధి కొత్త కాపురం కదా బాబూ, వాణ్ణి నా దగ్గర ఉంచుకుందామని. అయితే సాకేత్ని కూడా ఉంచుకుంటారా? కొత్త కాపురం కదా, వాడు మాత్రం దేనికి? అమ్మ తెల్లబోయింది. ఏమీ మాట్లాడలేదు. మీరు ఇలా చెయ్యొచ్చా? చిన్ని తల్లిని విడిచి ఉండగలడా? నువ్వైనా వాణ్ణి వదిలి ఎందుకొస్తున్నావు శాంతి? ఉండగలవా? లేకపోతే నా కొడుకులో నీ కొడుకును చూసుకుంటూ గడిపేస్తావా సినిమాలో మాదిరి? నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కాని ఏమీ మాట్లాడలేకపోయాను. నా కొడుకును చూడాల్సిన బాధ్యత నీకెంతుందో చిన్నిని చూడాల్సిన బాధ్యత కూడా నాకు అంతే ఉంది. మన పెళ్లి ఎప్పుడైందో అప్పటినుంచి మనకి 2 పిల్లలు. వాళ్ళు అన్నతమ్ముళ్ళు. మనం లేకపోయినా వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడు. గుర్తుపెట్టుకో. వాణ్ణి 5 నిమిషాల్లో రెడీ చెయ్యి. చిన్ని అన్నయ్య వేసుకున్న లాంటి జీన్స్ వేసుకుని కారెక్కు త్వరగా అన్నాడు. చిన్నికి ఏమర్థమైందో తూనీకలా రెడీ అయి వచ్చాడు. నా భర్త వాడిని ఎత్తుకుని కార్లో కూర్చోబెట్టాడు. అమ్మ కళ్ళ నిండా నీళ్లతో నమస్కరించబోతుంటే అతను వారించాడు. మీరు కూడా రండి అన్నాడు. అమ్మ తర్వాత వస్తానంది. అందరం కార్లో కూర్చున్నాం. మా మధ్యలో మా పిల్లలిద్దరూ. నా చెయ్యి సాకేత్ మీద, నా భర్త చెయ్యి చిన్ని మీద ఉన్నాయి. ఆగిపోతుందనుకున్న నా గుండె తిరిగి ఉత్సాహంగా పనిచేయటం మొదలుపెట్టింది భవిష్యత్తును తలుచుకుంటూ. ఫ్రెండ్స్, కథ చాలా బాగుంది కదూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్